మరొక పర్యాయం మనందరం కూడా ఈ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికి, ఆయన నామమును గణపరచడానికి సర్వశక్తుడైన దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. సంతోషంలో వారందరూ దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. పరిశుద్ధ లేఖన గ్రంథాల్లో నుండి మనం యోహాను రాసినటువంటి శుభవార్తను ధ్యానం చేస్తూ ఉన్నాం. యోహాను శుభవార్త ధ్యానంలో మనం బెతెస్దా కోనేటి దగ్గర జరిగినటువంటి ఒక అద్భుతం దగ్గర ఇంచుమించు 3 వారాలు మన వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు సహాయం చేశాడు. అందులో నుంచి అనేకమైన సత్యాలను, అనేకమైనటువంటి పాఠాలను మనం నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు బెతెస్దా అనేటువంటి కోనేటి దగ్గర నుంచి దేవాలయం దగ్గరికి వెళ్ళారు. ఆ దేవాలయం దగ్గర ఆయన ప్రసంగించటం మొదలుపెట్టాడు. ఆయన ప్రసంగించడం ఎప్పుడైతే మొదలుపెట్టారో ఆయన ప్రసంగంలో మరొక సత్యాన్ని యేసు ప్రభుల వారు ఇక్కడ ప్రస్ఫుటించడం మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఏమంటా ఉన్నారంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దేవుడు కాదు, ఆయన ఒక ప్రవక్త మాత్రమే, ఆయన తనను తాను దేవునిగా ఎక్కడ చెప్పుకోలేదు, కానీ క్రైస్తవులే మాత్రమే యేసుని దేవుని చేశారు అనేటువంటి చాలా వాదనలు చాలా కాలంగా మనం వింటూ ఉన్నాం. అయితే ఈ వాదనలకు ఈరోజు ఒక చిన్న సమాధానాన్ని మనవంతుగా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను రాసినటువంటి శుభవార్తను మనం ధ్యానం చేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, ఇలాంటి అనేకమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి వాక్య విరుద్ధమైనటువంటి సమస్యలు ఎలా ఎదుర్కోవాలో కావలసినటువంటి జ్ఞానాన్ని పొందటానికి యోహాను రాసిన శుభవార్త మనకు ఎంతగానో దోహదపడుతూ ఉంది. అయితే ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి ఒక చక్కటి స్టేట్మెంట్, ఆయన తాను గురించి చెప్పుకుంటూ ఆయన దేవుడైన తండ్రి అయిన దేవునితో సమానుడిగా ఆయన చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు ఆయన మరణము అలాగే పునరుద్ధానముడు గురించినటువంటి విషయాలు 5వ అధ్యాయము 17వ వచనము నుండి 29వ వచనం వరకు ప్రభువు వారు మాట్లాడారు. ఆయన మాట్లాడేటువంటి ఆ మాటలలో 21వ వచనాన్ని మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తండ్రి మృతులను ఎలాగున లేపి బ్రతికించునో అలాగే కుమారుడు కూడా తనకిష్టం వచ్చిన వారిని బ్రతికిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చాలా జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. తండ్రి తనకిష్టం వచ్చిన వారిని బ్రతికిస్తాడు, ఆయనకు ఆ శక్తి ఉంది. అయితే తండ్రి ఎలాగైతే శక్తివంతుడో కుమారుడు కూడా అలాగే శక్తివంతుడు. తండ్రి ఎలాగైతే మనుషులను మృతుల నుండి లేపాడో కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మృతులలో నుండి సజీవులుగా లేపగలడు అని చెప్పి యేసువారు తనను గురించి తాను చెబుతా ఉన్నాడు. అయితే ఈయన ఈ మాటలు చెబుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి యూదులకు చాలా చాలా ఇరిటేషన్ వచ్చేసింది, చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకో తెలుసా? వారు నమ్మేటువంటి తండ్రి అయిన దేవుడు, వారు నమ్మేటువంటి యెహోవా దేవుడు, వారు నమ్మేటువంటి యావే దేవుడు ఎంత శక్తిమంతుడో తాను కూడా అంతే శక్తిమంతుడు అని చెప్పుకున్నాడు యేసు ప్రభుల వారు. ఇక్కడ మీకు ఇంకో మాట కూడా జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తానికి ప్రయత్నం చేస్తాను. యేసు వారే దేవుడని ఎందుకు చెప్పుకోలేదు? ఇక నేను దేవుణ్ణి అని చెప్పుకోవడం మానేసి నేను దేవునితో సమానుడను అని చెప్పుకున్నాడు. ఎందుకు ఆ మాట చెప్పాలంటే ప్రాధాన్యంగా అక్కడ మాట్లాడేటువంటి
ఆయన బోధించేటువంటి బోధన ఎవరికంటే యూదులతో మాట్లాడుతూ ఉన్నాడు. యూదులు యేసుక్రీస్తు ప్రభుల వారిని అసలు మెస్సీగా అంగీకరించలేదు. కానీ యూదులు తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుణ్ణి వారు దేవునిగా మాత్రమే అంగీకరించారు. దేవునిగా ఆయనను తప్ప మరి ఎవరిని కూడా వారు దేవునిగా అంగీకరించారు. గనుక వారు దేవుడైన యెహోవాను తండ్రిగా అంగీకరించారు. కనుక తండ్రి అయిన దేవుడైన యెహోవాను వారు సర్వశక్తులుగా అంగీకరించారు. కనుక వారితో పాటుగా, అంటే వారికి అర్థమయ్యే రీతిలో తండ్రి ఎలాంటి వాడో నేనును అలాంటి వాడినే అని ఆయన ప్రస్ఫుటించాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, తండ్రి ఎలాంటి వాడో నేను అలాంటి వాడిని, తండ్రి ఎంత శక్తివంతుడో నేను అంత శక్తివంతుడే, తండ్రి ఎలాంటి కార్యాలు చేయగలడో నేను అలాంటి కార్యాలు చేయగలను. ఇప్పుడు ఈ మాటలు మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువుల వారు తనను తాను తండ్రితో సమానుడిగా, యెహోవాతో సమానుడిగా చేసుకుని మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా వింటే యేసుక్రీస్తు ప్రభువుల వారి మీద యోధులు మోపినటువంటి ప్రధానమైన నిందలలో ఒక ప్రధానమైన నింద ఏంటంటే, యేసు ప్రభువుల వారు దేవునితో సమానుడిగా చేసుకున్నాడు అనేటువంటిదే ఒక ప్రధానమైన నింద. చూడండి 17వ వచనంలో మనం చూస్తే 18వ వచనం చూస్తే, ఆయన విశ్రాంతి దినాచారమును మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకున్నాడు గనుక ఇంత నిమిత్తమై యూదులు ఆయనను చంపవలనని మరీ ఎక్కువగా ప్రయత్నము. ఇక్కడ జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. యూదులు యేసు ప్రభువుని ఎందుకు చంపాలనుకున్నారు? ఆయన మెస్సీయను అని మాత్రమే చెప్పలేదు. నేను మెస్సీయను అని చెబుతూ, నేను వచ్చిన వాడిని చెబుతూ, నేను పంపబడిన వాడిని చెబుతూ, నేను తండ్రితో సమానుడను, నేను దేవుడను అని చెప్పుకున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నన్ను మాట చెప్పనివ్వండి, యేసు దేవుడు కాదు అని చెప్పేవారికి, యేసు దేవుడిగా చెప్పుకోలేదు అని చెప్పేవారికి ఇంతకు మించి సమాధానం అక్కర్లేదేమని నా ఉద్దేశం. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా, ఆయన తనకు తాను దేవునితో సమానుడిగా ఎంచుకున్నాడు. ఆయన చెప్పిన మాటను బట్టి యూదులు ఆయనను దేవుడితో సమానుడిగా చేసుకున్నాడు గనుకనే ఆయనను చంపడానికి యూదులు ప్రయత్నం చేశారు. ఇంతకంట దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు తాను దేవుడినని చెప్పుకున్న సందర్భము మరొకటి మనకు అక్కర్లేదు అనేటువంటిది ఆలోచన. దేవునికి స్తోత్రం. ఇంకా 8వ అధ్యాయంలో మనకు వెళ్తాం, 10వ అధ్యాయంలోనికి మనం వెళ్తాం. ఇంకా అధ్యాయం వెంబడి మనం అధ్యాయాలు చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు తాను దేవుడినని చెప్పినటువంటి అనేక సందర్భాలు మనం గుర్తించుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు తండ్రితో సమానుడిగా చెప్పడానికి ఆయన చక్కటి ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు మృతులను బ్రతికించేటువంటి శక్తి ఉన్నది. ఎలాగట? మృతులను బ్రతికించే శక్తి. పాత నిబంధన గ్రంథంలో ఆయన మృతులను బ్రతికించినటువంటి కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఒకటి, ఏలియా ద్వారా సారేపతి వెధవరాలు యొక్క కుమారుణ్ణి బ్రతికించాడు. రెండవది, తన శిష్యుడైనటువంటి ఎలీషా ద్వారా గనురాలు యొక్క కుమారుణ్ణి బ్రతికించాడు. అలాగే ఎలీషా యొక్క శరీరమును, ఎలీషా యొక్క పాతి పెట్టబడినటువంటి ఎముకలు తగిలిన తర్వాత ఒక వ్యక్తి అతడు చెవిరిపోయిన వాడు ఎలీషా యొక్క సమాధిలో పెడుతున్నప్పుడు ఎలీషా యొక్క ఎముకలు తగిలి బ్రతికినటువంటి సందర్భాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అంటే తండ్రి అయిన దేవునికి, యెహోవా దేవునికి, యావే అనేటువంటి దేవునికి, సర్వశక్తుడైనటువంటి దేవునికి మనుషుని యొక్క ప్రాణ ఆత్మ శరీరాల మీద సర్వాధికారాలు ఉన్నాయి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. అంటే సర్వోన్నతుడైన దేవుడు నీ ప్రాణం మీద, నీ శరీరం మీద, నీ ఆత్మ మీద ఆయనకు అధికారము ఉన్నది. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అంటే ఈ శరీరం మీద ఆయనకు సర్వాధికారాలు ఉన్నాయి. అందుకోసమే ఈ శరీరమును నరకానికి అప్పగించకూడదు, లేకపోతే ఈ శరీరాన్ని ఆ యొక్క మరణానికి అప్పగించకుండా తన భక్తులను అనేక పర్యాయాలు మరణం నుండి తప్పించినటువంటి సందర్భాలు కూడా బైబిల్లో కనబడతా ఉన్నాయి. యోసేపు అనేటువంటి వాడిని ఆ యొక్క అన్నదమ్ములందరూ కూడా ఆ యొక్క గోతులో పడివేసినప్పుడు ఇక చావే శరణ్యమైనటువంటి పరిస్థితిలో దేవుడు యోసేపును తిరిగి బ్రతికించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం.
అంతేకాదు శద్రకు మెషకు అబెద్దునుగు అనే వారిని ఆ యొక్క అగ్నిగుండములో పడవేసినప్పుడు ఆ అగ్నిగుండములో మరణానికి పోవలసిన వారు, చనిపోవలసిన వారు, అగ్నికి ఆహుతవలసినటువంటి వారిని దేవుడే వారితో 4వ వ్యక్తిగా ఉండి వారిని మరణము నుండి తప్పించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇక 3వది, ఆయన దానియేలును సింహపు బోనులో ఆయన మరణము నుండి తప్పించి జీవముతో నిలబెట్టాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మరణము పొందిన వారిని బ్రతికించగలడు, మరణమును దగ్గరగా ఉన్న వారిని ఆయన బ్రతికించగలడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే సర్వోన్నతుడైన దేవునికి, తండ్రి అయిన దేవునికి ప్రాణాత్మ శరీరాల మీద అధికారము ఉన్నది. చూడండి, సమూయేలు మొదటి గ్రంథంలో ఒక చక్కటి మాట మనకు కనబడుతూ ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథంలో 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుతాం ఒకసారి. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుంచి రప్పించువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. ఎలాగట? ఆయన సజీవులుగా చేసేవాడు ఆయనే, మృతులుగా చేసేవాడు ఆయనే, పాతాళానికి అప్పగించేవాడు ఆయనే, పాతాళము నుండి తప్పించేవాడు. పాతాళము అంటే నరకం కాదు, జాగ్రత్తగా వినాలి. పాతాళం అంటే నరకం కాదు. అందులో దావీదు భక్తుడు అంటాడు, నీ భక్తుని పాతాళములు విడిచిపెట్టమంటాడు. పాతాళము అంటే ఇక్కడ మరణము అని అర్థం. మరణము నుండి తప్పించుటకు ఆయన సమర్థుడైన వాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఆయన సజీవము కలిగిన వాడు, ఆయన సజీవులుగా మార్చగలిగిన వాడు, సజీవులను మృతులుగా మార్చగలిగిన వాడు, మృతులను ఆయన మరలా సజీవులుగా చేయుటకు సమర్థుడైన దేవుడు. నమ్మిన వారు దగ్గరగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆయన ఎంతటి శక్తిమంతుడో, ఎంతటి బలవంతుడో, ఆయనకు లాగే, తండ్రి అయిన దేవునికి లాగే, తండ్రి అయిన దేవుని వలె కుమారుడు కూడా శక్తిమంతుడు, బలవంతుడు, శక్తివంతుడు, స్వస్థపరచగలిగిన వాడు, బాగు చేయగలిగిన వాడు, మరణము నుండి తప్పించుటకు సమర్థుడు అని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. అయితే మరణం అనేటువంటిది శారీరక మరణం మాత్రమే కాదు, శరీర మరణము మాత్రమే కాదు, ఈ యొక్క ఆత్మ మరణములను కూడా ఆయన తప్పించుటకు సమర్థుడు. ఒరిజినల్గా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే మనుషులు అసలు ఏ మరణం నుండి తప్పించబడాలి అంటే, రెండవ మరణము నుండి తప్పించబడాలి. ఏ మరణం? రెండవ మరణం అంటే ఏంటి? రెండవ మరణం అంటే నరకము నుండి మనం తప్పించబడాలి. అందుకని దేవుని యొక్క వాక్యులు అంటాడు, 24వ వచనం చూడండి, 5వ అధ్యాయం 24వ వచనంలో, వాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతున్నారో వారు ఎక్కడ దాటేశారంటే మరణము నుండి జీవములోనికి దాటేశారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. అందుకనే కింద 29వ వచనం అంటాడు చూడండి, 29వ వచనం, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును. ఆమేన్. హల్లెలూయా. మేలు చేసిన వారు ఏ పునరుద్ధానానికి వస్తారు? జీవ పునరుద్ధానం. కీడు చేసిన వారు ఏ పునరుద్ధానానికి వస్తారు? తీర్పు పునరుద్ధానానికి వస్తారు. జాగ్రత్తగా వినాలి. అంటే 2 పునరుద్ధానాలు ఉన్నాయి. అంటే ప్రతి మనుషుడు కూడా, చనిపోయిన ప్రతి ఒక్కడు కూడా తిరిగి బ్రతుకుతాడు. జాగ్రత్తగా వినాలి. తిరిగి బ్రతకడమే కాదు, బ్రతికే ఉంటాడు. తిరిగి బ్రతకడం కాదు, బ్రతికే ఉంటాడు. ఎలా బ్రతికుంటాడు? మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఓ చక్కని ఉదాహరణ చెబుతాను. ఈరోజు నేను ఎర్ర చొక్కా వేసుకొచ్చాను. ఈ చొక్కా ఇంటికి వెళ్ళిన తర్వాత తీసేస్తాను. ఈ చొక్కా తీసేసి మళ్ళీ తెల్ల చొక్కా వేసుకుంటాను, లేకపోతే టీషర్ట్ వేసుకుంటాను. ఇప్పుడు ఈ చొక్కా తీసేసినంత మాత్రాన అయ్యో బాబోయ్ పాస్ట్ గారు ఏరేలా బాబట్టరా చెప్పట్లేదు అన్నా. ఎందుకంటారు? ఈ చొక్కా నేను వేసుకున్నది మాత్రమే, దీనికి బదులు నేను తీసేసి మరొక చొక్కాని ధరిస్తాను. అలాగే మనుషుడు కూడా, మనుషుడు యొక్క ఆత్మ దేవుడు పెట్టిన దీపం గనుక
ఈ ఆత్మకు మరణము లేదు. ఈ ఆత్మకు మరణము లేదు. ఇది చావదు, బ్రతికే ఉంటుంది. అయితే బ్రతికే ఉండేటువంటి ఈ ఆత్మ ఈ శరీరాన్ని ధరించుకుంది. ఈ శరీరాన్ని ధరించుకున్నటువంటి ఈ ఆత్మ కొంతకాలం తర్వాత ఈ శరీరాన్ని తీసేయాలి. మాసిపోయిన చొక్కాయని మనం ఎలాగైతే తీసేస్తామో మాసిపోయిన శరీరాన్ని కూడా అది అలాగే తీసేస్తుంది. ఆత్మ శరీరాన్ని తీసేసిన తర్వాత ఆత్మ బ్రతికి ఉంటుంది. బ్రతికి ఉంటే ఈ శరీరాన్ని మనం ఎట్టుకెళ్ళి ఏం చేస్తాం? మట్టిలో కలిపేస్తాం. మన్నైన శరీరం మరలా మన్ను అయిపోతుంది. కానీ ఒక రోజు రాబోతుందండి. ఆ రోజు ఇదిగో కడబూర శబ్దము మోగినప్పుడు 28వ వచనంలో ఆయన కడబూర శబ్దము మ్రోగినప్పుడు చదవండి వాచన. దీనికి ఆశ్చర్యపడకుడి, ఆ శబ్దము విని మేలు. ఏ శబ్దం విని? కడబూర శబ్దము విని మేలు చేసిన వారు, కీడు చేసిన వారు, అంటే సమాధులలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా తిరిగి బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. అయితే ఆ తిరిగి బ్రతికేటప్పుడు కీడు పునరుద్ధానము అనగా తీర్పు పునరుద్ధానానికి వెళ్ళేవాడు మరణానికి వెళ్తాడు, మనగా నిత్య నరకము. దేవునికి స్తోత్రం. ఆ నిత్య నరకానికి పోయేవాడు తీర్పు పునరుద్ధానానికి వస్తాడట. పరలోక రాజ్యానికి వెళ్ళేవాడు ఏ పునరుద్ధానానికి వస్తాడు? జీవ పునరుద్ధానానికి వస్తాడు. దేవునికి స్తోత్రం. అనగా జీవ పునరుద్ధానం పొందుకునేవాడు నిరంతరమును బ్రతికి ఉంటాడు. వాడు నిరంతరం కూడా సంతోషంగా ఉంటాడు, నిరంతరం కూడా ఆనందంగా ఉంటాడు, పరలోక రాజ్యములో ఉంటాడు, నిత్య పట్టణములో ఉంటాడు, సూర్యకాంతిలో ఉంటాడు, చంద్రుడు లేని పట్టణములో ఉంటాడు. హల్లెలూయా. ఆకలి లేని పట్టణములో ఉంటాడు, నిద్ర లేని పట్టణంలో ఉంటాడు, సూర్యుడు అక్కడ లేని పట్టణంలో ఉంటాడు. హల్లెలూయా. అది జీవ పునరుద్ధానం. ఈ జీవ పునరుద్ధానం ఎవరికి ఇస్తాడంటే దేవుడికి. దేవుడు ఎవరికి ఇస్తాడంటే అక్కడ రాస్తున్నాడు, తండ్రి మృతులను ఎలాగైతే లేపుతున్నాడో కుమారుడు కూడా తనకిష్టం వచ్చిన వారిని బ్రతికిస్తాడు. దేవునికి స్తోత్రం. బ్రతికించడం అంటే మరణము నుండి తప్పిస్తాడు, మరణమును తప్పించి నిత్య జీవమును అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎలాగైతే క్రీస్తు ప్రభువు వారు మరణము పొంది పునరుద్ధానుడయ్యాడో, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన యందు నమ్మిక ఉంచిన వారు, ఆయన మాట వినేటువంటి వారు, లేకపోతే క్రీస్తులో ఉన్నవారు అలాంటి పునరుద్ధానాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. అందులో బైబిల్ అంటాడు చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికలో, కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 16వ వచనం చదువుదామా. మృతులు లేపబడని ఎడల, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థము, మీరు ఇంకా మీ పాపంలో ఉన్నారు. అంతేకాదు ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరి కంటే దౌర్భాగ్యులమై ఉందమో. ఎలాగట? ఈ జీవితకాలం మట్టుకే మనం విశ్వసించడం కాదు, ఈ జీవితకాలం మట్టుకే మనం నమ్మడం కాదు, రాబోతున్న కాలం మట్టు కూడా మనం నమ్మాలి. హల్లెలూయా. రాబోతున్న కాలం అంటే మనం మరణించిన తర్వాత బ్రతికే కాలం, మనం మరణించిన తర్వాత జీవించే కాలం ఒకటి ఉంది. ఆ కాలాన్ని మట్టు కూడా మనం నమ్మాలి. ఆ కాలాన్ని నమ్మేవాడే తిరిగి బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం. ఆ కాలాన్ని నమ్మేవాడు తన జీవితాన్ని భద్రం చేసుకుంటాడు. ఆ కాలాన్ని నమ్మేవాడు తను చనిపోయిన తర్వాత బ్రతికివుతాము అనేటువంటి నమ్మినవాడు ఈ లోకంలో తను బ్రతికి ఉండగానే తను బ్రతకగలిగిన మార్గాన్ని ఎన్నుకోగలుగుతాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డ, యేసు ప్రభువు నేను బ్రతికిస్తాను. ఎవరిని బ్రతికిస్తాడు? అందరినైనా? అది ఎవరిని బ్రతికిస్తాడు? తనకిష్టం వచ్చిన వారిని ఆయన బ్రతికిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. అంటే ఒకటి శారీరకమైన మరణం, అనగా ఒకవేళ మన శరీరంలో మరణకరమైన రోగాలు వచ్చాయనుకోండి, మరణానికి దగ్గరగా వెళ్ళామనుకోండి, అలాంటి మరణము నుండి కూడా ఆయన తప్పించుటకు రైట్. ఒకవేళ ఈ శరీరంలో మనం మరణము పొందామనుకోండి, ఆ మరణము తర్వాత తిరిగి మనలను బ్రతికించుటకు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ఈ ప్రపంచంలో ఎవరికి లేనిగట్టు గొప్ప నిరీక్షణ దేవుడు క్రైస్తవునికి ఇచ్చాడు. ఎందుకో తెలుసా?
మనము బ్రతికుండగా ప్రభు మనతో ఉంటాడు, చనిపోయిన తర్వాత కూడా ఆయన మనతోనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. బ్రతికి ఉండగా మనం ఆయన వారమే, మరణించినను ఆయన వారమే. దేవునికి స్తోత్రం. అందుకనే అపోస్తలుడు పౌలు రోమా సంఘంతో అంటాడు కదా, మనం బ్రతికిన ఆయన కోసమే, చనిపోయినను ఆయన కోసమే. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. గనుక బ్రతికి ఉండగా ఒకవేళ మరణకరమైన రోగం నీకు వస్తే, నువ్వు దేవునికి ఇష్టడువైతే, దేవుని యొక్క ఇష్టడువైతే దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. ఒకవేళ నువ్వు చనిపోయావా, చూడండి యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం అంటాడు, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పటికీ చనిపోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే చనిపోయి విశ్వాసం ఉంచడం అంటే, చనిపోయి విశ్వాసం ఉంచడం, చనిపోయినవాడు విశ్వసిస్తాడా? బ్రతికుండగా విశ్వాసం ఉంటే చనిపోయిన తర్వాత బ్రతుకుతావు నువ్వు. దేవునికి స్తోత్రం. బ్రతిగా ఉండగా నీ జీవితాన్ని కట్టుకోగలిగితే, బ్రతికుండగా నువ్వు దేవునికి ఇష్టడుగా బ్రతకగలిగితే చనిపోయిన తర్వాత బ్రతుకుతావు. బ్రతుకుండగా నువ్వు మరణంలోనైతే, ఆ మరణం నుండి అవసరమైతే నిన్ను మరణం నుండి తప్పించి పునరుద్ధాన శక్తి చేత నిన్ను తిరిగి నిలబెడతాడు. హల్లెలూయా. ఎంతటి మరణకరమైన రోగం నీకు వచ్చిన, ఆ మరణకరమైన రోగం నుండి నిన్ను తప్పించడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా. మరణ పడక మీద నువ్వు ఉన్నావేమో, నిన్ను తప్పించడానికి ఆయన సమర్థుడు. అయితే ఆయన ఎవరిని బ్రతికిస్తాడట? చెప్పట్లేదు. తనకిష్టమైన. ఇప్పుడు దేవుడు ఎవరిని ఇష్టపడతాడు? ఎవరంటే ఆయనకి బాగా ఇష్టం? ఒక్క మాట చెప్తాను నేను. 3 విషయాలు చెప్తాను. 3 విషయాలు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 18వ వచనం. ఈ విషయమందు క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడు. దేవునికి స్తోత్రం. ఎలాగట? మళ్ళీ చెప్పనా? రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 18వ వచనం. ఓకే, రైట్. క్రీస్తుకు దాసుడైన వాడు ఏమైనా. హల్లెలూయా. ఎవడు ఇష్టడు దేవునికి? చెప్పట్లేదు. ఎవరికి దాసులు? చాలామంది దేవుళ్ళకి వచ్చాక పేరు మార్చుకుంటారు. ఏమని? క్రీస్తు దాసు, యేసు దాసు అని. అంతకుముందు రామదాసు, ఇంకో దాసు, ఇంకో దాసులు ఉంటారు ఇలా. తర్వాత క్రీస్తులోకి వచ్చిన తర్వాత వీళ్ళని ఏమనుకుంటారంటే, అప్పుడు దాసులుగా ఉన్నాం చిచి, ఇప్పుడు మనం ప్రభువులోకి వచ్చాం కాబట్టి ప్రేమదాసులో, క్రీస్తు దాసులో, దేవునికి స్తోత్రం, ఇంకో దాసులు. బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుంది, మనం క్రీస్తుకు దాసులు అవ్వాలట. ఎవరికి దాసులు? క్రీస్తుకు దాసులు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, చెప్తాను అండి. మీరు ధనమున సిరికిని దేవునికిని దాసులుగా ఉండలేరు. హలో, ఎవరెవరికైనా సిరి అంటే అమ్మాయి కాదు, డబ్బు. సిరి అంటే ఏంటి? డబ్బు. ధనముకును దేవునికిని దాసుడిగా ఉండలేరు. ఇప్పుడు ఈరోజు ఎంతమంది దేవునికి దాసులు? హలో, మనలో ఎంతమంది దేవుని దాసులు అంటే మీరు ధైర్యంగా చెప్పొచ్చు. ఎందుకో తెలుసా? ఈరోజు ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ దేవుని దాసులే. మరి ధైర్యంగా చెప్పండి, మేము దేవుని దాసులం అని. హల్లెలూయా. క్రీస్తు దాసులం మనందరం. హల్లెలూయా. మీకు మంచి మాట చెప్తాను. దాసుడు అనగా యజమానునికి లోబడేవాడు. ఎలాగా? ఇప్పుడు నువ్వు దేవునికి దాసుడువా, ధనముకు దాసుడువా? దేవునికి దాసుడు కాబట్టే నీకెన్నో పనులున్నా పనులన్నీ మానుకుని చేపట్లేదు మందిరానికి వచ్చావు. మరి మందిరం మానేసిన వాళ్ళు అందరూ ఎక్కడికి వెళ్ళారు? శరీరంలో బాగుండక మానేసిన వాళ్ళు ఎవరు ఉన్నాడు? ప్రార్థనకి ఉండడు. ఎందుకంటే బాగోకపోయినా ఇంటికడే కూర్చోటాలు, వెళ్ళి మందిరంలో కూర్చోటం పెడుతుంది. అందుకు చాలామంది ప్రార్థనకు వచ్చి ఒంట్లో బాగోకపోయినా జ్వరాలతో ఉన్నా మందిరానికి వచ్చేస్తారు. అందుకనే వృత్తి కూడా ఫోన్ చేసినప్పుడు నాకు చాలా ప్రియాలు చాలా తక్కువ చెప్పు. దేమో తెలుసా? అయ్యారు పలానా వ్యక్తికి బాగోలేదంటే అందుకు రాలేదు, పలానా వ్యక్తికి బాగోలేదంటే అందుకు రాలేదని చాలా తక్కువ చెప్పుద్ది. ఎక్కువ శాతం ఎందుకు రాలేదమ్మా అంటే పని ఉందంటారు, మానేయారండి. ఎక్కడికి వెళ్ళారంటే మానేయారండి. ఏం పని ఉంది? ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళరు, పనిలోకి వెళ్ళిపోతారు అంతే. దేవునికి స్తోత్రం. డబ్బులు సంపాదించుకోవడానికి వెళ్ళిపోతారు అంతే.
డబ్బులు సంపాదించుకోవడానికి. ఈరోజు ప్రార్థన మానేశ్వరుడు అందరూ దేనికి దాసులు? సిరికి దాసులు, దేవునికి స్తోత్రం. ధనముకు దాసులు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి వచ్చిన వారందరూ ఎవరికి దాసులు? నేను దేవునికి దాసునయ్యానన్న వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను ఈ మాట చెప్పనివ్వండి. ఎవడైతే క్రీస్తుకు దాసుడు అవుతాడో, ఎవడైతే క్రీస్తు యొక్క యజమానత్వానికి ఒప్పుకుంటాడో, ఎవడైతే క్రీస్తు వారి యొక్క యజమానత్వానికి లోబడతాడో వాడు దేవునికి ఇష్టుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం అంటాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి ఒక్కడు పరలోక రాజ్యమునకు ప్రవేశించడు గాని పరలోకమందున నా తండ్రి చిత్తము నెరవేర్చువాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ప్రభువా ప్రభువా అని పొలంలో ఉంటే కుదరదు. హలో, దేవునికి స్తోత్రం. ప్రభువా ప్రభువా అని ఉద్యోగానికి వెళ్ళిపోతే కుదరదు. ఏ సమయంలో దేవుని మాట వినాలో, దేవుని మాట వినడం ద్వారా ఎక్కడ ఏ సమయంలో ఉండాలో ఆయన మాటకు విధేయులమై ఆ విధంగా జీవించగలగాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మొట్టమొదటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే మనం క్రీస్తుకు దాసులం అవ్వాలి. అందుకని 24వ వచనం మనం చదువుకున్నాం ఇందాక. అందుకంటే ఆయన మాట విని ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు, ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచి. ఆయన మాట వినాలి. మరి మనం ఎవరి మాట వింటున్నాం? చెప్పట్లేదు. ఎవరి మాట వింటున్నాం? ఈరోజు కాక 500 ఎక్కువ ఇస్తారంటే ఎవరి మాట వింటాం? ఈరోజు ఊర్లోకి ఎమ్మెల్యే వస్తున్నారంటే ఎవరి మాట వింటాం? శ్రీది వెళ్ళిపోరండి. హల్లెలూయా. అదే కాక ఆదివారం మీటింగ్ పెట్టి ఆశ్రయరు అంటే ఏం చేస్తాం మనం? ఏ శుభ్రం ఉంటే తర్వాత చూద్దాం, ఆశ్రయం పోతే వెళ్ళిపోతాం. ఎమ్మెల్యే మీటింగ్కి వెళ్ళకపోతే ఆశ్రయం తీసేస్తారంటే నాకు అర్థం కాదు. పురలేకపోతేనే దేవునికి ఇష్టం. ఆశ్రయం ఎమ్మెల్యేకి ఎగరేరు, సీఎం గారు వేస్తారు. దేవునికి ఇష్టం. హల్లెలూయా. ఆశ్రయ వెళ్ళకపోయినా ఎమ్మెల్యే మీటింగ్ వెళ్ళకపోయినా ఆశ్రయ పడుతుంది. అర్థమైతే దేవునికి స్తోత్రం. మహా ఏం పోతాయంటే ఏంటవి? కుక్కర్లో. ఒకవేళ ఈరోజే కాక ఎమ్మెల్యే గారు మీటింగ్ పెట్టాడు అనుకోండి, ఎవరికి దాసులు అవుతారు మీరు? మీ ఇంటికి చుట్టాలు వస్తే ఎవరు దాసులు మీరు? ఖచ్చితంగానే వాక్యం చెబుతుంది, ఎవడైతే దేవునికి ఇష్టడో వాన్నే దేవుడు బ్రతికిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ బ్రతికిస్తాడు? బ్రతికి ఉండగా బ్రతికిస్తాడు, మరణించిన తర్వాత కూడా. ఆమేన్. హల్లెలూయా. బ్రతికుండగా బ్రతకాలి అంటే, మరణించిన తర్వాత బ్రతకాలంటే మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి. మనము దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే క్రీస్తుకు దాసులమై ఉందుముగాక. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా సరే దేవుని కంటే దేనికైతే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారో మీరు దానికి దాసులైపోయినట్లు లెక్క. హలో, దేవుని కంటే దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మీరు దానికి దాసులైనట్టు మీరు గమనించుకోవాలి. ఒకవేళ మీరు దేవునికి గాక దేనికైనా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి దానికి కానీ దాసులైపోతున్నారేమో, ఒకవేళ మీరు దాసులు, మీ దాస్యత్వము లేకపోతే మీరు యజమానత్వాన్ని మార్చుకుంటే, మీరు యజమానుని మార్చేస్తే మీరు దేవునికి దూరం అవుతారేమో. మీరు దేవునికి దూరం అయితే దేవుని కృపకు దూరం అవుతారేమో. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, దేవుని మాట వినడానికి ఏది ఎడ్డొచ్చినా దానిని విడిచిపెట్టుకుని దేవునికి దాసులమై ఉండగలిగితే, దేవుని మాట వినగలిగితే, దేవునికి లోబడగలిగితే మనము నిరంతరము బ్రతికే ఉంటాము. హల్లెలూయా. ఆయనను బ్రతికించగలిగిన వాడు, మనల్ని స్వస్థపరచుటకు సమర్థుడు, మనల్ని నిలబెట్టుటకు సమర్థుడు, మరణ పాశము నుండి లేవనెత్తుటకు సమర్థుడు, మన రోగం నుండి తప్పించుటకు సమర్థుడు, మన కీడు నుండి తప్పించుటకు సమర్థుడు, మన లోపము నుండి తప్పించుటకు సమర్థుడు. హల్లెలూయా. జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా మనం దేవునికి ఇష్టం అవ్వాలంటే ఆయన దాసుడిగా ఉండాలి, ఆయన మాట వినాలి. ఎవరి మాట వినాలి? మరి ఎవరి మాట వినకూడదు? లోకం మాట వినడానికి లేదు,
ధనం మాట వినడానికి లేదు, చుట్టాల మాట వినడానికి లేదు, ఇరుగు పొరుగు వారి మాట వినడానికి లేదు. వీళ్ళందరికంటే పైగా దేవుని మాటకు మనం విధేయులం కావాలి. అలా విధేయులం అవడానికి ఇష్టపడిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. రెండో విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తారు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమో. అలాగట దేవుడు ఆయనకి ఇష్టమైన బ్రతికిస్తాడు. ఎవడు దేవునికి ఇష్టడంటే విశ్వాసముతో బ్రతికేవాడంటే దేవునికి ఇష్టం. దేవునికి స్తోత్రం. ఎవడంటే ఇష్టం? విశ్వాసంతో బ్రతికేవాడంటే దేవునికి ఇష్టం. విశ్వాసం అంటే ఏంటి? ఇంగ్లీష్లో మంచి నిర్వచనం చెప్తాను. ట్రస్టింగ్ వితౌట్ ప్రూఫ్స్ అంటే ఆధారం లేకుండా నమ్మడం. ఎలాగట? ఆధారం లేకుండా నమ్మటం. మీకు మంచి ఉదాహరణ చెబుతాను. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అందుకని అతడు విశ్వాసులకు తండ్రి అయ్యాడు. విశ్వాసులకు తండ్రి అంటే విశ్వాసులకు పితామహుడు అని అర్థం. విశ్వాసులకు పితరుడు అని అర్థం. విశ్వాసం లాంటి వారికి, విశ్వాస వీరులకు అతడు ప్రారంభకుడు అని అర్థం. అంటే విశ్వాసులకు తండ్రి అంటే అతని యొక్క విశ్వాసాన్ని దేవుడు మెచ్చుకుని విశ్వాస వీరులు అక్కడి నుంచి ప్రారంభించాడు. అంటే విశ్వాసం అనేటువంటిది ఎలా ఉండాలి అంటే, విశ్వాసం ఒక నమ్మకానికి ఆధారం లేకపోయినా నమ్మాలి. ఆమె అబ్రహాం ఎలా నమ్మాడు? మీకు మంచి ఉదాహరణ చెబుతాను. అబ్రహాము దేవుడు అన్నాడు, తనకు 75 సంవత్సరాల వయసులో, ఇంచుమించు 75 సంవత్సరాల వయసులో దేవుడు అన్నాడు, అబ్రహామా నీకు కొడుకునిస్తాను అన్నాడు. తర్వాత 25 సంవత్సరాలు దేవుడు అబ్రహాంతో మరలా మాట్లాడలేదు. ఈ 25 సంవత్సరాలు కూడా అబ్రహాము దేనికోసం ఎదురు చూచాడంటే దేవుని కుమారుని కోసం ఎదురు చూచాడు. ఈ 75 సంవత్సరాల కాడ నుంచి 75 అయింది, 80 వచ్చింది, 85 అయింది, 90 వచ్చింది. ఈలోపు భార్య శారా యొక్క శరీర ధర్మము నిలిచిపోయింది, స్త్రీ ధర్మము నిలిచిపోయింది, స్త్రీ యొక్క ఋతు ధర్మము నిలిచిపోయింది. అంటే స్త్రీ ధర్మము నిలిచిపోయిందంటే ఆమె గర్భపు స్థితి వెళ్ళిపోయింది. ఆయన గర్భవతి అవ్వడానికి కావలసినటువంటి ఆమెకున్నటువంటి గర్భము ఎండిపోయింది, మృతమైపోయింది. ఆమె యొక్క వృద్ధాప్యంలోనికి వచ్చేసింది. ఇక ఎండిపోయినటువంటి ఆ గర్భంలోనికి మరలా పిండము ప్రవేశించే అవకాశము లేదు, మరలా ఆమె గర్భవతి అయ్యేటువంటి అవకాశము లేదు. అయినా కానీ విశ్వాసములకు నమ్మడానికి, దేవుడు కుమారుని ఇస్తాడని నమ్మడానికి ఆధారం లేదు. ఉన్న కాస్త ఆధారం కూడా ఏమైపోయింది? ఎండిపోయింది. ఉన్న కాస్త ఆధారం కూడా నిలిచిపోయింది. నిలిచిపోయిన ఆ ధర్మంలో దేవుడు కుమారుని ఇస్తాడని ఎలా నమ్మగలము? నమ్మలేము. ఆధారం లేదు. స్టిల్ అబ్రహాము దేవుని మీద నమ్మకాన్ని పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకోసం దేవుడు ఏం చేశాడు తెలుసా? 100 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును దర్శించి అబ్రహాముని యొక్క భార్యను దర్శించి అబ్రహాము యొక్క చర్మమును, అబ్రహాము యొక్క యవనాన్ని నూతనపరిచి, అబ్రహాము యొక్క భార్యను శారా యొక్క ఋతు ధర్మమును నూతనపరిచి, నూతన జీవాన్ని ఇచ్చి దేవుడు వారికి 100 సంవత్సరాల వయసులో కుమారుని అనుగ్రహించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుంటే ఆధారం లేనప్పుడు నమ్మాలా? ఏ లేనప్పుడు? ఆధారం లేనప్పుడు దేవుని నమ్మాలి. మరి ఆధారం లేకుండా ఎలా నమ్ముతామండి? కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో చక్కటి మాట చెబుతున్నాడు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకుని ఉండక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి. మీకు ఆధారం లేదు అని చెప్పుకోవడానికి లేదు. ఎందుకు తెలుసా? మీకు ఆధారం ఏంటంటే దేవుని యొక్క శక్తే మీకు ఆధారము. దేవునికి స్తోత్రం. మీ జీవితాల్లో మీరు ఎదురు చూస్తున్న కార్యము జరగడానికి దేవుని యొక్క శక్తే ఆధారము. మనుషుల చెప్పొద్ది, అబ్బా నీ వల్ల కాదు. మనుషుల శక్తి చెప్పొద్ది, నీకు ఉద్యోగం రాదు. మనుషుల యొక్క శక్తి చెప్పొద్ది, అయ్యా నీ వల్ల కాదు.
కానీ దేవుని యొక్క శక్తి చెబుతుంది, ఎంతటి అసాధ్యమైనను సుసాధ్యము చేయుటకు ఆయన సమర్థుడు. అదే లోక సువార్త 4:40 అంటాడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, ఆయన మాట ఎప్పుడు కూడా నిరర్ధకము కానీ రాదు. దేవునికి స్తోత్రం చెప్తాం. అంటే మన విశ్వాసములో బలవంతులుగా ఉండకపోతే, విశ్వాసముల వీరులుగా ఉండకపోతే, విశ్వాసంలో శక్తివంతులుగా ఉండకపోతే మనము దేవునికి ఇష్టలుగా ఉండటము అసాధ్యము. దేవునికి ఇష్టలుగా లేకపోతే నష్టం ఏంటి? మరణం కలుగుతుంది. ఆయనకి ఇష్టం లేని వాడిని ఆయన ఏం చేస్తాడు? బ్రతికిస్తాడు. దేవునికి స్తోత్రం. బ్రతికిస్తాడని చెప్పాడు. మరణం తర్వాత ఆయన బ్రతికిస్తాడు. బ్రతికి ఉండగా వచ్చిన మరణం ఉండండి ఆయన బ్రతికించడానికి సమర్థుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకి ఇష్టమైన వారిగా ఉండాలంటే మన విశ్వాసంతో ఉండాలా. మీకు మంచి మాట చెప్తాను. ఒకసారి ఒక సేవకుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఏమైనా మా పిశాసులు ఏడిపించు తినేస్తారండి అన్నాడు. ఎవరట? అయ్యో ఊరుకోడు బాబు, పిశాసులు ఇది విశ్వాసులు అన్నాడు. మళ్ళీ దేవునికి స్తోత్రం. విశ్వాసులు కాదంటే ఎవరల్లా? ఎవరో పిశాచులు అంటే మీరు పిశాచుల కంటే దెయ్యాల కంటే పెద్దోళ్ళు. ఎందుకో తెలిసే, దెయ్యాలు కూడా ఏకోపత్తిగా 2వ అధ్యాయం ఉంటుంది. దెయ్యములు సైతము దేవుడు ఒక్కడే అని నమ్మి వణుకుచున్నాయి అంటాడు. దెయ్యాలు కూడా దేవుడిని నమ్ముతున్నాయి. దేవునికి స్తోత్రం. మనమే నమ్మట్లేదు. అంటే మనం ఇప్పుడు దెయ్యాల కంటే సీనియర్లు మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. రెండవది మన విశ్వాస జీవితాన్ని కలిగి ఉండాలి. విశ్వాస జీవితం లేకపోతే మనం దేవునికి ఇష్టడుగా ఉండలేము. నీ ప్రయత్నాల్లో విశ్వాసం ఉండాలి, నీ క్రియలలో విశ్వాసం ఉండాలి, నీ జీవిత విధానంలో విశ్వాసం ఉండాలి, నీ నమ్మకంలో విశ్వాసం ఉండాలి, నీ యొక్క దైనందిక జీవితంలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం అంటే గుడ్డిగా నమ్మటం అంతే. ఆధారం లేకపోయినా నమ్మటం. దేవునికి స్తోత్రం. డాక్టర్లు చెప్తున్నారు నువ్వు చచ్చిపోతావని, అప్పుడు నమ్మాలి. మరి నేను బ్రతుకుతానని నమ్మాలి. దేవునికి స్తోత్రం. ఒరే నువ్వు చచ్చిపోతావురా, నీకు ఆధారం లేదు. అయినా నేను చెప్పాలి తెలుసా, మనుషుల జ్ఞానం చచ్చిపోతామని చెప్పుతేవో కానీ దేవుని శక్తి చెప్తుంది మరణం నుండి ఆయన తప్పించటకు సమర్థుడు. దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తామా. హల్లెలూయా. మనుషుల జ్ఞానం చెప్పుతుంది నీ రోగం పోదరే, కానీ దేవుని జ్ఞానం చెప్తుంది, దేవుని శక్తి చెప్తుంది ఆయనకు అసాధ్యమైనది ఏదియో లేదు. అందమైన వారు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇక మొదటిది ఏంటంటే మనం దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఎలా ఉండాలి? ఎవరికి దాసులు? దాసులుగా ఉండాలని చెప్పుగా అక్కడ. ఎవరికి దాసులుగా ఉండాలి? క్రీస్తుకు దాసులుగా ఉండాలి. రెండవది విశ్వాసమును కలిగి ఉండాలి. మూడవది సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనం, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. ఎవరు దేవునికి ఇష్టలట? యథార్థంగా ప్రవర్తించేవారంటేనే దేవునికి ఇష్టలు. యథార్థంగా ప్రవర్తించడం అంటే ముందొకలాగా వెనకాలలాగా. నటనా జీవితం వద్దు. నిర్దోషమైన జీవితాన్ని జీవిస్తూ మన దైనందిక జీవితంలో దేవునికి భయపడుతూ, దేవునికి లోబడుతూ, దేవుని యొక్క వాక్యక్రమంలో బ్రతుకుతూ విశ్వాస జీవితం కొనసాగించడమే దేవునికి ఇష్టమైన జీవితం. దేవునికి స్తోత్రం. ఒకటి ఆయనకు దాసులుగా ఉండాలి, రెండవది విశ్వాస జీవితాన్ని కలిగి ఉండాలి, మూడవది యథార్థమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఈ 3 జీవితాలు కలిగి ఉంటే మనం ఎలా ఉంటామంట? దేవునికి ఇష్టలుగా ఉంటాం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టమైన వారిని ఆయన ఏం చేస్తాడట? మరణము నుండి తప్పిస్తాడు. అవసరమైతే మరణం పొందిన తిరిగి మనలను బ్రతికింపజేసి పరలోక రాజ్యంలో మనం ఉంచుతాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. నీకు మంచి మాట చెబుతాను. నేను దేవునికి ఇష్టడును గనుకనే 2016లో చచ్చిపోవలసిన వాడిని బ్రతికించాడు. నేను దేవునికి ఇష్టడును కనుకనే 2020లో గుండెపోటు వచ్చినప్పుడు చచ్చిపోవలసిన వాడిని
బ్రతికించాడు. 2020లో కరోనా వచ్చినప్పుడు చచ్చిపోవలసిన ఆయన బ్రతికించాడు. హల్లెలూయా. అంతేకాదు 2023వ సంవత్సరంలో జూన్ 17వ తారీఖున వచ్చినటువంటి గుండె పోటు నుండి ఆయన నన్ను తప్పించాడు. దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి ఇష్టంగా ఉంటే ఈ భూమి మీద కొంతకాలం మనలను బ్రతికింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పటికైనా చచ్చిపోవాల్సిందే, ఎప్పటికైనా చనిపోవాల్సిందే. కానీ మనం చేయాల్సిన పనులు పూర్తి అయ్యే వరకు మనం బ్రతకాలి అంటే మనం దేవునికి ఇష్టమై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు దేవునికి ఇష్టమై ఉండి నువ్వు చేయాల్సిన పనులు ఇంకా ఉండి, నువ్వు నిర్వర్తించవలసిన పనులు ఇంకా ఉండి, నువ్వు చేయాల్సిన కార్యాలు ఇంకా ఉన్నట్లయితే, ఒకవేళ మరణకరమైన రోగం వచ్చి మరణ పాశం మీద ఉన్నావు అనుకో, ఆఖరు క్షణంలో కూడా వైద్య శాస్త్రాన్ని తారుమారు చేసి నిన్ను బ్రతికించుటకు ఆయన సమర్థుడు. నువ్వైతే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఒకవేళ దేవుడికి నువ్వు ఇష్టడవైతే, నీ వలన దేవుని కార్యం జరుగుద్ది అనుకుంటే, నీవు దేవునికి మహిమకరంగా బ్రతుకుతావు అనుకుంటే, నీకు తగ్గని ఎంతటి రోగమునైనా, ఎయిడ్స్ వ్యాధినైనా, క్యాన్సర్ వ్యాధినైనా, ఎంతటి వ్యాధికరమైన ఎంతటి రోగమునైనా, ఎంతటి మరణకరమైన వ్యాధి నుండైనా ఆయన నిన్ను స్వస్థపరచుటకు సమర్థుడు. హల్లెలూయా. ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ మీ జీవితంలో ఎలాంటి మరణకరమైన రోగం మీలో ఉందో నాకు తెలియదు, మీ జీవితాన్ని మార్చుకుని దేవునికి ఇష్టలుగా బ్రతకగలిగితే, మీ జీవితాలు దేవునికి మహిమకరంగా మార్చుకోగలిగితే, ఆయన మీ మరణకరమైన స్థితి నుండి తప్పించుటకు సమర్థుడు, మిమ్మల్ని బ్రతికించుటకు సమర్థుడు, మీ కన్నీరు తుడిచుటకు సమర్థుడు, మీ రోగములు తొలగించుటకు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నిన్న మాట చెప్పరామండి, ఒకవేళ నువ్వు మరణము పొందితే బ్రతికి ఉండగా నువ్వు దేవునికి ఇష్టడుగా బ్రతికితే, చనిపోయిన తర్వాత ఖచ్చితంగా నువ్వు జీవ పునరుద్ధానములో ఉంటావు. హల్లెలూయా. మనం బ్రతికి ఉండగా దేవునికి ఇష్టలుగా బ్రతికితే, ఒకవేళ మీరు దేవునికి ఇష్టలుగా బ్రతికితే, ఒకవేళ ఒకరోజు మనం అందరం చనిపోతాం కదా, మనందరం మరణించిన తర్వాత మీరందరూ నాతో పాటుగా జీవ పునరుద్ధానములో పాలు పొందులు పొంది దేవుని రాజ్యములో ఉందురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను మాట చెప్పరామండి, క్రీస్తు తండ్రి ఎలాగునైతే మృతులను బ్రతికించడానికి శక్తిమంతుడు, క్రీస్తు ప్రభుల వారు కూడా అలాగునే తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించుటకు ఆయన సమర్థుడు. యాయిరు కుమార్తెను బ్రతికించాడు, చచ్చిపోయి ఉన్నాయి కదండి. ఇంకెవరు బ్రతికించాడు? లాజరును బ్రతికించాడు. మూడవది ఏ విధవరాలు? ఈ అడ్రస్లోనే చాలా మంది పప్పులో కాలేస్తున్నారు. ఏ విధవరాలు? సారెపిత నాయీను విధవరాలు. నాయీను అనేటువంటి ఊర్లో ఉన్నటువంటి విధవరాలు కుమారుడు దేవుడు బ్రతికించాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు బ్రతికించింది ఎందుకో తెలుసా? మీరు కూడా ఒకరోజు మరణించినా సరే ఒకరోజు మీరు ఏం చేస్తారు? తిరిగి బ్రతుకుతారని చెప్పడానికి. హల్లెలూయా. క్రీస్తు ఎలాగైతే మరణం పొంది తిరిగి బ్రతికాడు, అలాగనే మనమందరూ కూడా తిరిగి బ్రతుకుతాం. పరలోక రాజ్యంలో నిత్య విశ్రాంతిలో ఉంటాం. నమ్మిన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతికుండగా నువ్వు దేవునికి ఇష్టడుగా బ్రతికితే, నీలో ఉన్న ప్రతి రోగం నుండి ఆయన తొలగించి నిన్ను సంపూర్ణమైన ఆరోగ్యవంతునిగా చేయనుగాక. ఈరోజు ఒకవేళ శరీరంలో బలహీనతతో ఉన్నావేమో, రోగంతో ఉన్నావేమో, పీడింపబడుతున్నావేమో, లేదా మరణకరమైన ఇబ్బందుల్లో ఉన్నావేమో, ఈ రోజు నువ్వు దేవునికి ఇష్టడుగా నీ జీవితాన్ని మార్చుకోగలిగితే, ఆయన ఈ క్షణం ఉంది నీ ప్రతి బలహీనత నుండి స్వస్థపరచుటకు సమర్థుడు, నిన్ను బాగు చేయటకు సమర్థుడు. ఈ క్షణం ఆయన నిన్ను స్వస్థపరచునుగాక, నిన్ను బాగు చేయనుగాక, నిన్ను లేవనెత్తునుగాక, నీ కన్నీరు తుడుచునుగాక, నీ మరణ పడకను లేవనెత్తునుగాక. హల్లెలూయా. ఈరోజు అలాంటి గొప్ప దేవునికి ఇష్టమైన జీవితాన్ని ప్రభు మనందరికీ దయచేయునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. ఒకసారి మన హృదయాలు మనం పరిశీలన చేద్దామా? దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నామా? ఒకటి,
ఆయన మాట వింటున్నామా? రెండవది విశ్వాస జీవితంలో ఉన్నామా? మూడవది యథార్థత అంటే మోరల్ వాల్యూస్, నైతిక విలువలు కలిగి బ్రతుకుతున్నామా? కుటుంబ విలువలు కలిగి బ్రతుకుతున్నామా? కుటుంబంలో యథార్థం కలిగి బ్రతుకుతున్నామా? తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి బ్రతుకుతున్నామా? బిడ్డల పట్ల ప్రేమ కలిగి బ్రతుకుతున్నామా? లోకం పట్ల యథార్థమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామా? ఈరోజు నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావా? ఈరోజు దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు దేవునికి ఇష్టడు అయితే దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. నువ్వు దేవునికి ఇష్టడు అయితే మరణము నుండి నిన్ను తప్పిస్తాడు. నువ్వు దేవునికి ఇష్టడు అయితే నీ రోగం నుండి ఆయన తప్పిస్తాడు. నువ్వు దేవునికి ఇష్టడు అయితే సమస్యల నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఒక నిమిషం మనం ప్రార్థన చేద్దామా? మన మనస్సులను తెలిసి ప్రార్థన చేద్దామా? నీ జీవితం దేవునికి ఇష్టంగా ఉందా? దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నావా? దేవునికి నచ్చిన జీవితాన్ని జీవిస్తున్నావా? నీకు నచ్చిన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? నీకు ఇష్టం వచ్చిన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? నీకు ఎలా నచ్చితే అలా బ్రతుకుతున్నావా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులను కృప కలిగిన తండ్రి, జీవాధిపతి, సర్వోన్నతుడు అయిన దేవా, జీవం కలిగిన ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రాలు. అయా యువతండి ధనమందు నీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం, మిమ్మల్ని ఘనపరుస్తా ఉన్నాం. విన వాక్యం మొదలు నాటిపచ్చేయను ప్రభువా. నీకు ఇష్టలుగా బ్రతికితే మమ్మల్ని బ్రతికిస్తారని, నీకు ఇష్టలుగా బ్రతికితే మరణం నుండి తప్పిస్తారని మీ వాక్యంలో సెలవిచ్చాం ప్రభా. ఇగో తండ్రి, ఈ లోకంలో మేము బ్రతుకున్నంత కాలం మా ఇష్టానుసారంగా మేము బ్రతకడం కాదు, మాకు నచ్చినట్లు మేము నాటు బ్రతకడం కాదు, నీకు నచ్చినట్లుగా, నీకు ఇష్టమైన మార్గంలో, నీకు నచ్చిన మార్గంలో, నైతిక విలువలు కలిగి, కుటుంబ విలువలు కలిగి, అయా విశ్వాస జీవితాన్ని కలిగి మేము జీవించడానికి సహాయం చేయండి. మీ కృపాక్షేములను గ్రహించి నీ కృపల బలపరిచి ఆదరించమని, అయా నీకు ఇష్టలైన ప్రతి ఒక్కరిని బ్రతికించి నీ కృపల భద్రపరచమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు గణనాన్ని బట్టి స్తుతించున్నాను మా పరమ తండ్రి. యేసు అందరికీ షలోమ్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునాన్ని బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేము ఎంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలు భాగస్థలం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో, ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు.
వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్నపిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసంలో బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.